పటకెక్కిచ్చేస్తూ మహిళల్ని మోసం చేస్తోందే కాకుండా ఈరోజు మహిళా సాధికారత గురించి అసలు వీళ్ళకి ఏమాత్రం నైతిక హక్కుందని ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మహానాడులో కూడా చాలా గొప్పగా సకల శాఖ మంత్రి ఉత్తుత్త మంత్రి మన లోకేష్ గారు కూడా మరి 33% రిజర్వేషన్ అనేది కేంద్రం మరి భవిష్యత్తులో అమలు చేసినా చేయకపోయినా మేం మాత్రం ఇచ్చేస్తామంటూ మరి చాలా గొప్పలు చెప్పాడు. మరి రీసెంట్ గా రాజ్యసభకు సంబంధించి 4 ఎంపిక చేశారు కదా, మరి అందులో ఒక్క మహిళకి కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఏం చేశారండి మరి మీ కూటమి వారు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఇదేనా మీ మహిళా సాధికారతకి అర్థం? నిజంగా మహిళా సాధికారతకి అద్దం పట్టినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఏవైతే ఇస్తానని చెప్పారో అవన్నీ ఇవ్వడమే కాకుండా పథకాల రూపంలో ఆడపిల్లలకి మహిళలకి 50% నామినేటెడ్ పోస్టుల్లోనూ మరి నామినేషన్ వర్కుల్లో కూడా మరి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంతో మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ చైర్మన్లు ఈ రకంగా మరి ఆయన ఇచ్చిన మాట ఆనాడే నిలబెట్టుకున్నారు. ఈనాడు మీరు డప్పు కొట్టుకోవటం తప్ప చేస్తున్నది ఏమీ లేదని ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలకి బాగా అర్థమవుతోంది. మరి నేనైతే ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నటువంటి ఈ దగాకి ఈ మోసానికి ఖచ్చితంగా మీ మీద ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా మరి 420 కేసు పెట్టాలని భావిస్తా ఉన్నారు. మరి అవి కూడా మీ పైన నమోదయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత దారుణంగా మహిళల్ని దెబ్బతీస్తూ మరి మీరు బావుకుని తినేది ఏంటి అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెమ్మ బావుండాలి, తన కాళ్ల మీద తను నిలబడాలి అని ఒక అన్నలాగా ఆలోచించి ఆయన ప్రవేశపెట్టిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, డ్వాక్రా గ్రూపులకు 0 వడ్డీ, జగనన్న తోడు పథకాలు ఇలా 1-2 ఈ రోజున వాటన్నిటిల్లో ఏ ఒక్క పథకాన్నైనా మహిళలకి అందుబాటులోకి తీసుకొచ్చి తమరు మహిళా సాధికారత అనే పదానికి ఏవన్నా కొంచెమన్నా దానికి ఒక రూపాన్ని తీసుకొస్తున్నారా? ఏ రకంగా పచ్చబద్ధాలు చెప్పుకుంటూ ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఇంకెంతకాలం ముందుకెళ్తారండి? వినాశకాలే విపరీత బుద్ధి అని నిజంగా మీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోతోంది అన్నటువంటి విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.